ప్రార్థనకు వెళ్దాం. నూట 41వ కీర్తన 141. ఈ యొక్క కీర్తన 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు కూడా మనము మార్చి చదువుకుందాం. 141వ కీర్తన నేను ఒక వచనం చదువుతాను, మీరు ఆటోమేటిక్గా చదువుదాం. దావీదు కీర్తన. యెహోవా, నేను మొరపెట్టుచున్నాను, నా యొక్కకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాట చెవియుము. యెహోవా, నా నోటికి కావలి ఇచ్చుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అగ్ని అభిషేకమును త్రోసివేయకునగాక. వారి దుష్ట క్రియలను చూచు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా తండ్రి ఈ లోకం నుండి మమ్మల్ని మీరు వేరుపరిచి గొప్ప రక్షణకు మీరు మమ్మల్ని అలంకరించి ఈ రీతిగా పరిశుద్ధుల సహవాసంలో మమ్మల్ని నిలిపినందుకు వందనాలు. ఈ యొక్క మంచి సమయాన్ని చూడలేక ఎంతోమంది తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మమ్మల్ని అయితే తండ్రి సజీవ లెక్కలో ఉంచారు. అంత మాత్రమే కాదు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ ఆలయానికి కొద్దిమంది అయిన మమ్మల్ని మేము తీసుకుని వచ్చి తండ్రి మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకున్నారు. దాన్ని బట్టి వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, దాన్ని బట్టి వందనాలు. వాక్యంలో కూడా తండ్రి 141వ కీర్తన చదువుకోవడానికి సహాయపడ్డారు తండ్రి, వందనాలు తండ్రి. మీ యొక్క జీవముగల మాటలతో నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభా, మేము హృదయ అంతరంగాల నుండి ప్రభా మా యొక్క భారాలను మీ సన్నిధిలో కుమ్మరించి తండ్రి, మేము మీ నుండి అనేక ఆత్మ సంబంధమైన మేలులతో పాటు ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మెండుగా మీరు మాకు అందరికీ దయచేయమని పెట్టుకుంటున్నాను. అవును తండ్రి, 1 పేతురు 4వ అధ్యాయంలో కూడా మీరు చెప్పారు తండ్రి, కాలము సమీపమై ఉన్నది కనుక మీరు సమయంలో సద్వినియోగం చేసుకోనండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ రీతిగానే తండ్రి, మేము సమయం ఉండగానే ప్రభా మిమ్మల్ని వెతికి తండ్రి అనేక మంది రక్షణ కొరకు మేము ప్రార్థన చేయడానికి సహాయపడండి. ఈ రీతిగా అల్పుడైన నాకు కూడా తండ్రి మీ పరిచర్యలో నిలుపుకున్నందుకు వందనాలు. నన్ను మీరు బలపరచండి. మీరు నన్ను బలపరచకపోతే తండ్రి నేను ఖాళీ పాత్రను ఒప్పుకుంటున్నాను తండ్రి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగా నన్ను బలపరచువాలి అని నేను సమస్తం కూడా చేయగలను చెప్పారు. ఆ రీతిగా తండ్రి మీరు నాకు సహాయం చేసి ఈ మండలం మీ ఆధ్వర్యంలో ఉంచుకొని వచ్చిన వారిని ఆశీర్వదించి ఈనాటి పరిచర్య ద్వారా మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ రక్షకునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నిత్య వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఈ యొక్క కీర్తన దావీదు కీర్తన. దావీదు తన యొక్క పరిస్థితిని దేవుని దగ్గర విన్నవించుకుంటూ ఉన్నాడు. ఇందులో 3 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. ఏమిటా 3 భాగాలంటే, ఈ యొక్క దావీదు తన చుట్టూ ఉన్న పరిస్థితులను గురించి దేవుడి దగ్గర మొర పెట్టుకుంటున్నాడు. మొర అంటే క్రై అంటే విలపిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1వ వచనం 2వ వచనంలో విషయాలను తెలియజేయబడుతూ ఉంది. 3వ వచనం నుంచి 4, 5 వచనాల్లో చూసినట్లయితే ప్రార్థించే మనము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు గుర్తు చేస్తున్నాడు. 3, 4, 5 వచనాలు చూసినట్లయితే పరిశుద్ధతతో మనము దేవుని దగ్గర వేడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అదే రీతిగా 3వదిగా మనం చూసినట్లయితే 6వ వచనం నుండి 7వ వచనం వరకు సమస్య యొక్క తీవ్రత గురించి గుర్తు చేస్తున్నాడు. సమస్య ఎంత గొప్పగా ఉందో, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, నా యొక్క పరిస్థితిని మీరు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని చెప్తున్నాడు. సమస్య యొక్క తీవ్రత, దాని యొక్క పరిస్థితిని చెప్తున్నాడు. అదే రీతిగా నన్ను తప్పించమని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా దేవుని దగ్గర వేడుకున్నప్పుడు మనం అపవాది యొక్క తంత్రాల నుండి నన్ను తప్పించు ప్రభు అని చెప్పి దావీదు వేడుకున్న రీతిగా 9, 8, 9, 10 వచనాల్లో చెప్పిన రీతిగా మనము ప్రార్థన చేయవలసిన వారిని ఉన్నాం. ముందుగా మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు చదవండి. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు చెప్తున్నాడు, ఈ రీతిగా ఉండాలి. ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు అక్కడ. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎదుగు త్వరపడి రమ్ము, అంటే చాలా త్వరగా రండి, నేను మొరపెట్టగా నా మాటలో మీరు చెవి ఇవ్వండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో చూసినప్పుడు ఆయన ప్రాణ భయంతో పారిపోతున్నప్పుడు కనీసం చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోయాడు. చెప్పులు లేకుండా అతను వెళ్ళిపోతున్నప్పుడు అతను వెళ్తున్నది రహదారి కాదు, సిమెంట్ రోడ్డు కాదు, లేకపోతే తార్ రోడ్డు కాదు, లేక మట్టి రోడ్డు కూడా కాదు. కొండలు, గుట్టలతో, ముళ్ళతో, కప్పలతో ఉన్నటువంటి ప్రాంతాలలో, ఎత్తు పొలాలలో అతను ప్రయాణం చేయవలసి వచ్చింది. కాబట్టి అతని పరిస్థితి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి, ప్రాణభీతితో వెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నాడు. నా యొక్క త్వరపడి రమ్ము, నా యొద్దకు త్వరపడి రమ్ము, నా యొద్దకు త్వరపడి రమ్ము అనే మాట రాయబడింది. నేను మొరపెట్టగా నా మాటకు చెవియెక్కుము, త్వరపడి రమ్ము, మాటకు చెవియెక్కుము. ఏ విధంగా ఆయన ప్రార్థన ఉందంటున్నాడు 2వ వచనంలో, నా యొక్క ప్రార్థన ధూపము వలె కనుక మనం చేస్తున్నటువంటి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మరి ధూపము వేయడము, అదేవిధంగా నైవేద్యము పెట్టడము, ఇవన్నీ కూడా ఉదాహరణ చెప్తున్నాడు దావీదు. నా ప్రార్థన ధూపము వలన సాంబ్రాణితో మనము హిందువులుగా ఉన్న వారికి అర్థమవుతుంది. ఏ విధంగా ధూపం వేసేవారము అంటే మనం చూస్తున్నాం, హిందూ టెంపుల్స్లో మనం చూసినట్లయితే ధూపం వేస్తుంటారు. ఇప్పటికీ కూడా దాంట్లో సాంబ్రాణితో ధూపం వేస్తారు. అదేవిధంగా చేతులెత్తుట, ఆయన నా ప్రార్థన ధూపంతో సమానం చేస్తున్నాడు. ఆయన నా ప్రార్థన ధూపంతో, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె. నైవేద్యం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే విగ్రహారాధన గుడిలో మనం చూసినట్లయితే నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అంటే పాలుతో అన్నం తయారు చేసి, లేకపోతే
శనగలతో ఏదో తయారు చేసి ఇలా కొబ్బరికాయలతో ఏదో తయారు చేసి నైవేద్యం దేవుడికి పెడుతూ ఉంటారు. కాబట్టి నేను చేతులు ఎత్తడం దానితో సమానము, అదేవిధంగా నేను ప్రార్థన చేయడము ధూపంతో సమానము. ఆ విధంగా దేవుడికి విన్నవించుకుంటూ నా యొక్క ప్రార్థన నేను చేతులు ఎత్తుట నీ దృష్టికి అంగీకారములను కాక. 3వ వచనం చదవండి. ఇక్కడ చెప్పబడుతుంది అది పరిశుద్ధంగా ఉండాలి ఆయన చెప్పే విషయాన్ని ఆయన గుర్తు చూసుకుంటూ ఉన్నాడు. చదవండి 3వ వచనం. కాబట్టి అశుద్ధమైన దాన్ని మనము తినకుండా, దుష్కార్యముల వైపు తిరగకుండా, దుర్నీతి కార్యాలు వైపు మనము చొరబడకుండా, నా యొక్క పెదవులకు ద్వారము కాపు పెట్టము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టము, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లుగా నా నోటికి కావలి ఇచ్చము యెహోవా అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. ఇవన్నీ కూడా మనము కార్యాలు, అటువంటి కార్యాలు మనలో ఉన్నట్లయితే మన నోటికి మనము కావలి అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నట్లయితే, పెదవుల ద్వారానికి కాపు పెట్టకుండా మనం మాట్లాడుతున్నట్లయితే, పాపము చేయవారితో కూడా మనము కలిసి ఉంటున్నట్లయితే, ఏకీభవించి ఉంటున్నట్లయితే, దుష్కార్యాల వైపు మనం తిరుగుతున్నట్లయితే, వారు రుచిగల పదార్థాలను నేను తినక ఉండకుండా ఉన్నప్పుడు ఏమంటున్నాడు 5వ వచనంలో, కాబట్టి ఈ లోకంలో మనం చూసినప్పుడు దావీదు తను గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి నా నోటికి కావలి ఉంచు, నా పెదానికి నువ్వు కాపు పెట్టు, నేను పాపం చేసేవారితో, దుర్నీతి కార్యాలు చేసేవారితో చొరబడకుండా ఉన్నట్లుగా నా మనస్సు దుష్కార్యములకు తిరగకుండా, వారు చూస్తున్నటువంటి రుచికరమైన పదార్థాలు నేను తినకుండా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కాబట్టి ఎవరైనా ఒక పెద్దవారు నీతిమంతులు మనకి ఒక గద్దించినట్లయితే, లేక ఆలోచన చెప్పినట్లయితే అది నాకు మంచిది. ఏమన్నాడు 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుండాను గాక. మన పిల్లల విషయంలో మనము వారికి ఎన్నో ఆలోచనలు చెప్తాం. చిన్నప్పుడు వారు పెద్దవారు అయిన తర్వాత అది వారికి గుర్తు వస్తుంది, జ్ఞాపకం వస్తుంది. మా డాడీ నాకు ఈ విధంగా చెప్పాడు. కాబట్టి పరుల సొమ్ము ఆశించకు, అదేవిధంగా దుర్భాష నీ నోటి నుంచి రానివ్వకు. ఇలాంటి కొన్ని మాటలను మన పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే నేర్పుతాం. కాబట్టి వారు పెద్దవారు అయిన తర్వాత, వారు కూడా కుటుంబీకులుగా మారిన తర్వాత వారు వారి పిల్లలకు చెప్తారు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ గ్రంథంలో మనం చూసినట్లయితే మనము దేవుని మాటలను నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అన్ని వేళలా కూడా నీ బిడ్డలకు వాటిని నేర్పు, వారికి బాసికల వలె వారికి కట్టు అని చెప్పి అక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను వాటి అభిషేకము త్రోసివేయకుండాను గాక, వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. కాబట్టి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్న వారి గురించి మనం చెప్పినప్పటికీ కూడా వారు మాట వినకుండా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చేయగలం? ప్రార్థన చేయాలి. అదే విషయాన్ని ఆయన చెప్తున్నాడు ప్రభు దగ్గర, వారి దుష్ట క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనము గొప్ప కృపను పొందాము. అయినప్పటికీ కూడా ఈ లోకంలో మరి అపవాది అనేక మంది దేవుని యొక్క బిడ్డలను కూడా త్రాగుబోతులుగా, అదేవిధంగా చెడు వ్యసనాలకు అలవాటైన వారుగా తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అది ప్రస్తుతానికి మనం ఒకవేళ ఆ యొక్క స్నేహితులు, అదేవిధంగా వారి యొక్క మరి అలవాట్లు వారికి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది దీర్ఘకాలంలో వారి యొక్క ఆత్మకు అది ఎంతో మరి నాశనాన్ని తీసుకుని వచ్చేది వారిగా ఉంటుంది. కాబట్టి నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం. కాబట్టి మనము పెద్దవారు ఎవరైనా మనల్ని మంచివారు, నీతిమంతులు, దైవభక్తి గలవారు, దేవునికి భయపడి జీవిస్తున్న వారు మనకి ఏదైనా ఒకవేళ గద్దించినట్లయితే అది నాకు తైలాభిషేకము అని దావీదు అంటున్న రీతిగా మనం కూడా భావించుకున్నప్పుడు, ఒకవేళ వారి దుష్ట క్రియలని మన యొక్క నోటీస్ మనకు వచ్చినట్లయితే చూచి దావీదు చెప్తున్న రీతిగా వారి దుష్ట క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూడండి ఎంత చక్కని మాట. అటువంటి వారి గురించి మనము బ్యాడ్గా ప్రోపగాండా చేయడం కాదు. వాడు అంతే బ్రదర్, వాడు సిగరెట్లు కాలుస్తాడు, వాడు అంతే బ్రదర్ తాగుతాడు, వాడు అంతే బ్రదర్ తిరుగుతాడు, వాడు అంతే బ్రదర్ మోసగాడు అని మనము వారి గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకునే వారిగా కాకుండా, వారు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. అప్పటికీ కూడా వారు వినకపోతే వారి వరకు మనం ప్రార్థన చేయాలి. వారి దుష్ట క్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. 6 7 ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి. యెహోవా నా ప్రభువా నా ఇక్కడ 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే సమస్య యొక్క తీవ్రత గురించి చెప్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనే విషయాన్ని దావీదు దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. ఆ ఏమన్నా ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. ఎంత మరి ఆ యొక్క మాటలో ఆయన ఉదాహరణతో చెప్తూ ఉన్నాడు. చూడండి, చదవండి మరోసారి 7వ వచనం. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. 8 యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు తెచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము. కాబట్టి పరిస్థితి అలా ఉంది, నా యొక్క పరిస్థితి అలా ఉంది అని దావీదు అంటున్నాడు. ఏమంటాడంటే, ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు వచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకము. కాబట్టి పరిస్థితి ఆ విధంగా సమస్య తీవ్రత గురించి మనం దేవుడి దగ్గర మరి వేడుకోవాలి, విన్నవించుకోవాలి, ప్రార్థించాలి. ఆయన క్రై అంటే ఏంటంటే విలపిస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు, మొర్ర పెట్టుకుంటున్నాడు. మొదటి వచనంలో చెప్పబడింది, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుకొచ్చున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నా మాటకు చెవియొగ్గుము. నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము అని వేడుకున్నాడు. ఇక్కడ మొదట ప్రార్థన చేశాడు, తన యొక్క పరిశుద్ధతను గురించి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. మూడవదిగా సమస్య యొక్క తీవ్రత గురించి చెప్తూ వచ్చాడు. అదేవిధంగా చూసినట్లయితే ఆయన పరిస్థితిని తప్పించు ప్రభువా, ఈ కష్టం నుండి తప్పించు అని చెప్పి వేడుకుంటున్నాడు. చదవండి 9వ వచనం. నా నిమిత్తము వారు ఒట్టిన వల నుండి పాపము చేయి వారి ఉచ్చిన నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. కాబట్టి ఇక్కడ తప్పించమని వేడుకుంటున్నాడు. దేని నుంచి తప్పించమంటున్నాడు? అపవాది. అంటే నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించు కాపాడము. కాబట్టి అపవాది మనల్ని కూడా మరి బంధించడానికి లేక ప్రాణ భయంతో ఉన్నటువంటి దావీదు విషయంలో పరిస్థితిని ఆయన సమస్య తీవ్రతను గురించి చెప్పాడు. అదేవిధంగా
ఆ అపవాది యొక్క ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడు. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందరుగాక. కాబట్టి ఎవరైతే మనల్ని బంధించాలని లేక మన యొక్క నాశనాన్ని కావాలని కోరుకుంటారో వారే దాంట్లో పడిపోతారు. కాబట్టి దావీదు కూడా అదే అంటున్నాడు. అతనికి ప్రాణ భయంతో ఉన్నాడు, భీతితో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నా యొక్క ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తున సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారంలో కాక. కాబట్టి నా పరిశుద్ధత విషయంలో చూసినట్లయితే నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము, దుర్నీతిలో చొరబడకుండానట్లుగా నా మనసు దుష్కార్యములకు తిరగకుండా నేను రుచిగల పదార్థాలను తినకయుందును గాక. కాబట్టి మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనము మాట్లాడడం, మన ఇష్టం వచ్చిన రీతిలో మనము వ్యవహారాలు చేయడం, ఈ రీతిగా చేస్తూ కూడా ప్రభువా అని చెప్పి మనము పెట్టుకోవడం ద్వారా కాదు. ఇక్కడ దావీదు తన యొక్క అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. మనం చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి. మనము ఎంతగా దేవుని దగ్గర తగ్గించుకుని ఉంటున్నామో, అదేవిధంగా దేవుని ఎంతగా మనం హెచ్చిస్తూ ఉన్నాము, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అన్న విషయాన్ని దేవుడి దగ్గర మనం క్లెయిమ్ చేయాలి. కాబట్టి మనము ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అంతరంగంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభువా మీరు నా గురించి తెలుసు కదా ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది కదా ప్రభువా. కాబట్టి మనం అడగాలి. దావీదు క్లెయిమ్ చేసిన రీతిగా మనం కూడా క్లెయిమ్ చేసుకునేవారిగా ఉండాలి. మనము ముఖ్య వర్తమానంలో కూడా చూసాము. మొదటి పేతురు 4వ అధ్యాయంలో ప్రార్థన అనే విషయం గురించి మనం చూసినప్పుడు పేతురు గుర్తు చేశారు. 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాబట్టి కాలము చాలా సమీపంగా ఉంది, అంతము రానై ఉంది. మనం చూస్తున్నాము యెరూషలేము దొంగ చేత చుట్టబడినప్పుడు యొక్క అంతము రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. చూస్తున్నాము మరి గాజా విషయంలో, హమాస్ విషయంలో, యెరూషలేం విషయంలో, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే అనేక దేశాలలో అరాచకాలు, ఆ దేశాలను పరిపాలిస్తున్నటువంటి అధ్యక్షులు కూడా ప్రాణ భయంతో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విప్లవాలు వస్తున్నాయి, పరిస్థితులు భయంకరంగా ఉంది. అణుబాంబులు ఒకవేళ మనమున్న ప్రాంతంలో ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కూడా టార్గెట్ చేసి అండమాన్ నాశనం చేయాలి అని వారు అనుకున్నట్లయితే అక్కడి నుంచి టార్గెట్ చేసి కూడా అణుబాంబులు పంపించగలరు. పచ్చగడ్డి కూడా కొన్ని సంవత్సరాల వరకు కూడా మొలవకుండా ఉన్నటువంటి టెక్నాలజీ, రసాయనాలతో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన అండమాన్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఐలాండ్స్ అన్నింటిలో కూడా మరి భారత ప్రభుత్వము యొక్క సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇతర దేశాల వారు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కోకో ఐలాండ్, అక్కడ చైనా వాళ్ళు 1 ఇంచు నేల కూడా కదలకుండా వాళ్ళు అక్కడ సెటిలైట్ కూర్చోబెట్టారు. అక్కడి నుంచి మన యొక్క అన్ని పోర్టులు కూడా వాళ్ళు పరిశీలించగలరు. కల్కటా పోర్ట్ కావచ్చు, చెన్నై కావచ్చు, వైజాగ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మన సెక్యూరిటీ మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మరొక దేశానికి చూసినట్లయితే, దాన్ని జయించినట్లయితే అక్కడ నుండి మన దేశాన్ని జయించవచ్చు, ఇండియాని పట్టవచ్చు. ఈ విధంగా ప్రపంచము పోటీ పడుతూ ఉంది. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రపంచము నాశనము వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ పేతురు చెప్పాడు, ఏం చెప్పాడు ఆయన? 4వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి. స్వస్థ బుద్ధి
అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి గలవారై మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే సమయం చాలా దగ్గరగా వచ్చేసింది అని చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన 89:21 ఏమని రాయబడిందో చూడండి. 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ప్రభువు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఆయన బాహుబలమే మనల్ని బలపరచగలదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యము ఏది కూడా లేదు. కాబట్టి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం అని చెప్పారు. మనము నమ్మకంతో ఉన్నాం. మనం ఆ నమ్మకాన్ని బట్టే మనం దేవుని మందిరానికి వచ్చాం ఈ రోజున. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి మనము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము నమ్ముతూ వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి 20వ వచనంలో కూడా ఏం చెప్పాడు ఆయన? చదవండి. దేవుడు దావీదు మాత్రమే అభిషేకించలేదు. ఇక్కడ చేరి వచ్చిన మనందరినీ కూడా దేవుడు అభిషేకించాడు. తన బిడ్డలుగా, తన రాజ్య వారసులుగా, తన సన్నిధిలో సదాకాలం ఉండే వారిగా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన అన్నాడు, మీరు రాజులు, అదేవిధంగా మీరు యాజకులు. 2 కిరీటాలు మనకి ఇచ్చాడు. దేవుని పరిచయం చేసే యాజకత్వాన్ని ఇచ్చాడు. అదేవిధంగా దేవుని రాజ్యంలో మనము రాజుల వలె ఉంటామని కూడా ఆయన గుర్తు చేశాడు. అదేవిధంగా నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. దేవుడు నిన్ను కూడా కనుగొని ఉన్నాడు. మనలందరినీ కూడా కనుగొని ఉన్నాడు. ఇక్కడ చేరవలసిన వారిని. అదేవిధంగా నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ యొక్క ఒకవేళ మనము యాసావు వలె మనము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్లుగా మనం ఉన్నట్లయితే అది భ్రష్టత్వానికి వెళ్తుంది. కాబట్టి మనము చూడండి, యాకోబు మరి సహాయం కొరకు దేవుని దగ్గర వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. కాబట్టి ఇక్కడ మరి ఈ యాకోబు ఏ విధంగా మరి దేవుని దగ్గర బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. మరి ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమని ఆ యొక్క దూత అడుగుతూ ఉండగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనను. కాబట్టి ఈ విధంగా మన యొక్క ప్రార్థన అంతా మరి పట్టుదలతో ఉండాలి. దీన్ని మనకి దృష్టాంతరముగా ఈ యొక్క వాక్యం మన మధ్యలో తీసుకుని రాబడుతూ ఉంది. కాబట్టి అదే రీతిగా మరి మోషే కూడా గొప్ప ప్రార్థన చేశాడని చెప్పబడింది. మోషే ఏ విధంగా గొప్ప ప్రార్థన చేశాడు? అక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండము 5వ అధ్యాయంలో చూసినట్లయితే ముందుగా తీసుకున్న వారు చదవండి. 32వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయం 31, 32 వచనాలు. నిర్గమకాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. కాబట్టి ఆ యొక్క ప్రజల యొక్క నాశనము నేను చూడలేను కనుక మీరు వారికి సహాయం చేయండి. నేను చూడలేను
ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నన్ను మీ యొక్క జీవగ్రంథంలో తీసివేయండి, నా పేరు తీసివేయండి అని బతుమాలుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా యాకోబు అక్కడ పోరాడుతూ ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తేనే కానీ నేను నేను వదలను అన్నాడు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, మోషే బతుమాలుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా బతుమాలుకునే వారిగా, పట్టుదలగా, ఆయన దగ్గర కన్నీరు కాచేవారిగా, దావీదు మొరపెట్టుకున్న రీతిగా మనము దేవుడి దగ్గర మొరపెట్టుకోవాల్సిన వారిని ఉన్నాము. నిర్గమకాండంలో మరి 5వ అధ్యాయంలో ఆ యొక్క ప్రజల కొరకు, ఇజ్రాయేలు ప్రజల కొరకు మోషే దేవుడి దగ్గర ఇంకా ఏ విధంగా చెప్పాడు చూడండి. నిర్గమకాండము 5వ అధ్యాయము. ఫరో అంత బలమైనటువంటి యొక్క చక్రవర్తి దగ్గర మరి ఆయన వెళ్ళి ఏ విధంగా మరి వేడుకుంటున్నాడో చూడండి. చదవండి 5వ అధ్యాయం 1-2 వచనాలు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనెను. చదవండి. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చెయ్యకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు కొండనెను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫరో చక్రవర్తి యొక్క ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు మరి మా దేవుడు మేము మేము ఆయనకు నమస్కరించడానికి వెళ్ళాలని చెప్పినప్పుడు యెహోవా ఎవడు, నేను పోనివ్వను, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు ఫరో చక్రవర్తి. అధ్యాయం అంతా కూడా మనం చదివితే అర్థమవుతుంది. కాబట్టి అంత మరి ఆయన దేవుని బిడ్డలకు, దేవుని కార్యాలకు విరోధిగా ఉన్నటువంటి ఫరో యొక్క జీవితంలో కూడా మరి అనేకమైనటువంటి ఉపద్రవాలను దేవుడు అనుమతించాడు. అంత కఠిన హృదయమైనటువంటి ఫరోను కూడా మార్చగలిగాడు దేవుడు. కాబట్టి మనము అపవాది ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరము మనం కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, మన కుటుంబాన్ని మనం ఆత్మీయంగా కట్టుకోవాలని ఆశించినప్పుడు, అపవాది ఈ లోకము మరి ఎన్నో మరి కష్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా, ఉపద్రవాలు తీసుకొచ్చినప్పటికీ కూడా, ఏ రీతిగా అయితే మనము మోషే మరి దేవుని దగ్గర బతిమాలుకున్నాడో, అదేవిధంగా యాకోబు ఏ విధంగా పట్టుదలగా మరి ఆయన ప్రార్థన చేశాడో, దావీదు కూడా తన యొక్క దీనస్థితిని 141వ కీర్తన ద్వారా ఏ విధంగా దేవుని దగ్గర మరి వేడుకున్నాడో, ఆ రీతిగా మనం కూడా ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఎంత జటిలమైన, కఠినమైన మరి పరిస్థితులు మన కుటుంబాలలో కానీ, మన సంఘాలలో కానీ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనం చాలా సునాయాసంగా మనము దానిని జయించగలం. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆ భారంతో మరి పరిశుద్ధ గ్రంథంలో మన మధ్య నుంచి నడిపించబడినటువంటి దావీదు యొక్క ప్రార్థన, అదేవిధంగా యాకోబు యొక్క ప్రార్థన, మోషే యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ అదే పట్టుదలతో ఈ రోజున చేయవచ్చిన మనము మనకున్నటువంటి భారాన్ని పంచుకుంటూ మనము దేవుని దగ్గర భారంతో ప్రార్థిద్దాం. తద్వారా దేవుని దగ్గర నుండి మనము అనేక మేలు పొందుతాం. మనము, మన యొక్క కుటుంబాలు, మన యొక్క సంఘము ఆ రీతిగా ఆశీర్వదించబడడానికి దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థించుకుందాం. దేవుడి యొక్క వచనాన్ని ఆశీర్వదించుకుందాం. ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఈ రీతిగా తండ్రి ఎంతో గొప్ప రక్షణ మా జీవితాలలో మీరు మాకు దయచేస్తారు. అంటే మాత్రమే కాదు తండ్రి, మీరు మమ్మల్ని రక్షించిన నాటి నుండి ఈ క్షణం వరకు కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి.
మేము జీవిస్తున్నాము అంటే అది మీ దయ. ప్రభా, మేము ఉనికి కలిగి ఉన్నామంటే అది మీ కృప. అవును తండ్రి, దానిని బట్టి మీ సన్నిధికి వచ్చి ప్రభా మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మీ సన్నిధిలో ప్రార్థించుకునేవారిగా ఈ లోకంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. రాత్రికాల సమయంలో తండ్రి మీ నామాన్ని ధరించుకున్న మీ బిడ్డలమైన మేము తండ్రి చేరి వచ్చి మీ వాక్యాన్ని ధన్యత ప్రార్థించే ధన్యత మరి కొద్దిమంది అయినా మాకు దయచేస్తానికి వందనాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ కీర్తన 141వ అధ్యాయం ద్వారా తండ్రి దావీదు తండ్రి మీకు మొరపెట్టుకున్నాడని విన్నాము, చూశాము. అవును తండ్రి, దానికి ముందుగా ఆయన ప్రార్థన చేయడం మాత్రమే కాదు తండ్రి, మిమ్మల్ని ఆయన ప్రభా తన స్థితిని మీకు తెలియజేసుకున్నట్లుగా చూసాం. తన బలహీనతలను ప్రభా మరి మీ దగ్గర అప్పగించుకునే వాడిగా చూసాం. అవును తండ్రి, మీరు ఆయనకు సహాయం చేయమని అర్థించినట్లుగా చూసాం. అదే రీతిగా తండ్రి మీరు 89వ కీర్తన 20-21 వచనాలు కూడా నేను దావీదుని ఏర్పరచుకున్నానని చెప్పాను, ఆయన నేను అభిషేకించానని చెప్పాను, నేను అభిషేకం చేశానని చెప్పాను. అదే రీతిగా తండ్రి మరి మీరు ఆయనకు సహాయం చేసినటువంటి దేవుడు మమ్మల్ని కూడా తండ్రి మీరు ఏర్పరచుకున్నారు, మమ్మల్ని మీరు అభిషేకించారు ప్రభా. అదే రీతిగా తండ్రి దావీదు ప్రార్థనను ఆలోచించి మీరు సహాయం చేసిన రీతిగానే మాకు కూడా మీరు సహాయం చేసే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. అవును తండ్రి, యాకోబును తండ్రి మా మధ్యకి తీసుకుని వచ్చారు. ఆయన మీ దగ్గర గుజాడాడని దిమాలుకున్నాడని తండ్రి ఆయన మిమ్మల్ని విడవకుండా ప్రార్థించాడని చూసాం. అదే రీతిగా తండ్రి మరి మీ యొక్క జీవ గ్రంథం నుండి ప్రభా మోషే ప్రార్థనను కూడా మా మధ్యకి తీసుకొచ్చారు. అవును ప్రభా, అంత గొప్పవారు తండ్రి మీ దాసులు యాజకులు తండ్రి, అటువంటి గొప్పవారు తండ్రి మీ దగ్గర ఎంత ప్రాధాన్యపడ్డారు, ఎంత దీనంగా ప్రార్థించారు. అవును తండ్రి, కనుకనే వారి ప్రార్థనలు మీరు ఆలోచించారు ప్రభావ, వారికి సహాయం అందించారు. అదే రీతిగా తండ్రి మీ నామాన్ని ధరించుకున్న మేము కూడా ప్రభావ మీ సన్నిధిలో చేరి ప్రార్థించడం తండ్రి దావీదుకు సహాయం చేసిన రీతిగా, మోషేకు సహాయం చేసిన రీతిగా, తండ్రి యాకోబుకు సహాయం చేసిన రీతిగా మీరు మాకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి ఆ యొక్క విన్నపాలపై మీరు ముద్ర వేయండి. ముఖ్యంగా తండ్రి ఆ యొక్క బిడ్డలు తండ్రి మీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రార్థన విన్నపాలపై మీరు ముద్ర వేసి వాటిని తండ్రి ప్రభావ స్థుతులుగా మార్చమని వేడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో కూడా తండ్రి సంఘానికి తీసుకొచ్చిన ఒక్కొక్క కుటుంబాన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. ముఖ్యంగా తండ్రి అంకుల్ జేసీరావు గారిని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధులు అనేక మంది మీకు సేవ చేస్తూ ఉన్నారు తండ్రి, సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క ప్రపంచంలో మీ సేవ చేస్తున్నటువంటి సేవకులకు ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు కల్పిస్తున్నటువంటి శక్తులను తండ్రి మీరు మీ ఆధీనంలో ఉంచుకుని వారికి సహాయపడమని పెట్టుకున్నాను. అదే రీతిగా తండ్రి ఈ సమయంలో బేతేల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రయాస పడుతున్నటువంటి యువన బిడ్డలను, అదేవిధంగా సంఘ బాధ్యత గల సహోదరులను, అదేవిధంగా సిస్టర్స్ని ప్రభావ మీ యొక్క రాజ్యం కొరకే ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా పరులను తండ్రి ఒక్కొక్కరిని కూడా పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాను. అవును తండ్రి, మీ యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుందని చెప్పారు. అవును ప్రభా, మరి వాటిపై మీరు తండ్రి కృప చూపించే దేవుడు తండ్రి సహాయపడండి, అనుకరించండి ప్రభా. అయితే తండ్రి మీ రక్తాన్ని చెల్లించి సంపాదించుకునేటువంటి సాంపత్యం తండ్రి బిడ్డలు, మీ బిడ్డలు తండ్రి ప్రభా మీరు ఏర్పరచుకున్న బిడ్డలు, మీరు తండ్రి అభిషేకించబడినటువంటి బిడ్డలు, రాజులుగా యాజకులుగా మీరు వారిని మార్చుకున్నటువంటి బిడ్డలు తండ్రి సదాకాలం మీతో పాటు ఉండాలని తండ్రి వారి రక్షణ కొరకు, మా రక్షణ కొరకు తండ్రి ప్రభా మీరు ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలియాగం చేసినటువంటి బిడ్డలు తండ్రి మీ స్వార్థం చెప్తాను ప్రభా. అపవాది
సంఘంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు వంచకుండా, ఎవరిని కూడా వంచకుండా తండ్రి మీరే సహాయపడండి. తండ్రి మీరు దాచి ఉంచిన మీరు మేము మా యొక్క బిడ్డలు కూడా తండ్రి పొందడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి సంఘం యొక్క ప్రతి అవసరాలను సంధించండి. ముఖ్యంగా తండ్రి సంఘ పరిచర్యలో భాగంగా సిస్టర్స్ యొక్క ఉపవాస ప్రార్థన మరి పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి. సండే క్లాస్ పిల్లల మధ్య జరుగుతున్న పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి. ఆదివారం జరుగుతున్న ఆరాధన, అదే రీతిగా తండ్రి బుధవారం జరుగుతున్న ప్రార్థన కూటమి ద్వారా మీరు మహిమ పొందండి. ముఖ్యంగా తండ్రి రేపు జరగబోయే ప్రభా యొక్క సువార్త తండ్రి ప్రకటించే విషయంలో తండ్రి యొక్క గాస్పెల్ బుక్స్ తండ్రి అనేక మందికి ప్రభు అందజేసే విషయంలో మీరు మాకు సహాయపడమని పెట్టుకుంటున్నాం. తండ్రి మీరు మాతో రండి ప్రభా, మీరు మాతో ఉండండి, మీరు గొప్ప కార్యాలను చేయండి. తండ్రి ఎవరికి ప్రభా రక్షణ అవసరమో, ఎవరికి మీ యొక్క స్వార్థ అవసరమో, తండ్రి ఎవరికి మీ యొక్క జీపు గల తండ్రి ఈ యొక్క ట్రాక్స్ బుక్స్ అవసరమో తండ్రి వారి కొరకు మీరు సిద్ధపరచండి. అదే రీతిగా తండ్రి రేపు బేతేలు బిడ్డలందరూ కూడా సరైన సమయానికి వచ్చి ప్రభా మీ యొక్క సువార్త ప్రకటన విషయంలో వారికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాను. తండ్రి సువార్త ప్రకటించే సమయంలో అపవాది ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా ప్రభా హాని చేయమని చూడమని పెట్టుకుంటున్నాను. కార్యము సఫలం చేయి యెహోవాకు మొరపెట్టుకుంటూ ఉండగా మీరే తండ్రి దాన్ని సరళం చేయమని పెట్టుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా తండ్రి సంఘంలో ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, కష్టాల మధ్యలో ఉన్న బిడ్డలకు మీరు కృప చూపించండి తండ్రి, ఆదరించండి. అదే రీతిగా తండ్రి ప్రభా స్టూడెంట్స్ వారి యొక్క చదువుల్లో మీరు జ్ఞానం దయచేయండి. ఈ రీతిగా తండ్రి ప్రభు ఉద్యోగాల అన్వేషణలో ఉన్న బిడ్డలకు మీరు మంచి ఉద్యోగాలు దయచేయండి. అనారోగ్యాలతో సతమతమవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ముఖ్యంగా ప్రభు వృద్ధాప్యంలో ఉన్న జానయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా వారి మనవడు అభిజ్ఞకి ఫిట్స్ నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రేమనగర్లో ఉన్న అత్తానీయుల ప్రజలకి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి మరి ప్రవీణ కూడా ప్రభా ఆ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం నుండి తండ్రి మీరు విడుదల దయచేయండి. అవును తండ్రి ప్రభా ఈ సమయంలో మా యొక్క ప్రియ సహోదరి సుసన్న వారి అమ్మగారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె కూడా ప్రభా యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం నుండి స్వస్థత దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి డోలిగంజ్లో మరి తండ్రి ప్రభా మరి అనారోగ్యానికి గురి అయినటువంటి జాన్సన్ సహోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. ఈ రీతిగా తండ్రి మరి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. జాన్సన్ మరి ఫ్యామిలీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మరి ప్రభా సిస్టర్ కూడా అనారోగ్యంతో జరుగుతుందని ఉన్నాం తండ్రి, మీరు కృప చూపించండి తండ్రి. వాతావరణ కాలుష్యం వల్ల తండ్రి అనేక మంది బిడ్డలు, బేకరీ బిడ్డలు ముఖ్యంగా అనేక మంది ప్రభా ఫీవర్తో, దగ్గులతో తండ్రి ఇబ్బందులతో ఉండగా మీరు వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా తండ్రి ప్రభా బేకరీలో ఉన్నటువంటి ప్రభా ఒక్కొక్క బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయమైన మేలుతో పాటు ఈలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా తండ్రి మీ యొక్క నామ మహిమలకై తండ్రి మేమందరం కూడా కలిసి మీ యొక్క ఘనమైనటువంటి పరిచర్యను ఘనంగా చేయడానికి తండ్రి యొక్క మంచి తండ్రి ఆ యొక్క భారత ఆత్మలను మీరు మాకు దయచేయమని, ఈ ద్వారా మీరు మహిమ పొందమని, ఈనాటి ప్రార్థన ద్వారా తండ్రి మీరే మహిమ పొందమని కూడా ప్రార్థిస్తూ బిడ్డలు మీ బిడ్డమైన మేము తిరిగి మా గృహాలకు వెళ్తున్నప్పుడు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభావ. అదే రీతిగా తండ్రి మరి మీ చిత్తాన్ని బట్టి రేపు సరైన సమయానికి సరిగ్గా 8 గంటలకు ప్రభావ మీ బిడ్డమైన అందరం కూడా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. వచ్చి ప్రార్థించి ఈ యొక్క బుక్స్ ట్రాక్స్ అన్నీ కూడా తీసుకొని ప్రభా నేతాజీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళడానికి, ప్రభా డిస్ట్రిబ్యూషన్స్ చేయడానికి తండ్రి మా యొక్క రాకపోకల్లో కూడా మీరు సహాయం అందించండి. రేపు మధ్యాహ్నం తండ్రి ప్రేమ అభివృద్ధి సమయంలో కూడా మాకు కావాల్సినటువంటి శరీరానికి కావాల్సిన ఆహారం కూడా మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తూ ప్రతి అవసరాన్ని మీరు సంధించమని, మీ ఘనమైన నామంలో మీకు కృప చూపించమని ఈ ప్రార్థన మా ప్రభువును అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిక్కిల విజయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమె. నా ప్రాణమా యెహోవా నామమును సంతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవా నామమును సంతించుము, ఆయన చేసిన సకల ఉపకారములు నిలవకుము. ఆమె. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరి వచ్చిన మనందరితో, సర్వలోకంలో చేరిన పరిశుద్ధులందరితో నిరంతరము తోడుగా ఉండగా. ఆమె. ప్రైజ్ ది లార్డ్.